తెలంగాణపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. బీజేపీ ఎంపీలకు మోడీ క్లాస్ తీసుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్నారు ప్రధాని. తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదని మండిపడ్డారు మోడీ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచన చేశారు. ఓవైసీ ఒక్కరే ఉన్నా యాక్టివ్గా ఉంటున్నారని మజ్లిస్ అధినేతపై ప్రశంసలు కురిపించారు మోడీ. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. బీజేపీ ఎంపీలకు మోడీ క్లాస్ తీసుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్నారు ప్రధాని. తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదని మండిపడ్డారు మోడీ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచన చేశారు. ఓవైసీ ఒక్కరే ఉన్నా యాక్టివ్గా ఉంటున్నారని మజ్లిస్ అధినేతలపై ప్రశంసలు కురిపించారు మోడీ. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ ఎంపీలకు ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రం వైపు బీజేపీ కన్ను పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన అనేక ఎన్నికల్లో కూడా ప్రతిసారి బీజేపీ పార్టీకి ఇక్కడ డిపాజిట్ రాకపోవడంతో కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సీట్లు ఈసారి గతంతో పోలిస్తే ఈసారి కొన్ని ఎంపీ సీట్లు పెరిగాయి, కొన్ని ఎమ్మెల్యేల సీట్లు కూడా పెరిగాయి. కాబట్టి ఈసారి ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా అటు బీజేపీ పార్టీ అధినేత, మరోవైపు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారులకు కొన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాదాపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగరాలంటూ కూడా మోడీ వారందరూ కూడా సూచనలు కూడా సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము ఓవైసీ మాత్రము బలంగా వినిపిస్తుంది. కానీ ఎందుకు బీజేపీ పార్టీ బలంగా లేదు, బలంగా ఉండాలి, ప్రతి ఒక్క నాయకుడిని కట్టుదిట్టంగా ముందుకు తీసుకువెళ్లాలనే దిశానిర్దేశం అటు ప్రధాని నరేంద్ర మోడీ కొన్నటువంటి అధికారులకు, రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఎంపీ కేంద్ర మంత్రులకు, మరోవైపు నాయకులకు కూడా, రాష్ట్ర నాయకులకు, జాతీయ నాయకులకు కూడా సూచించడం జరిగింది. మొత్తం మీద ఈసారి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కూడా మోడీ దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తాం, కూటమి ప్రభుత్వం ద్వారా పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటూ కూడా మోడీ మరొకసారి వారందరికీ దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆశాభావాన్ని అటు మోడీ వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా అందరూ కష్టపడి పనిచేయాలి, ప్రతి ఒక్క నాయకుడు కష్టపడి పనిచేస్తేనే బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలంటూ కూడా మోడీ వారందరికీ సూచించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా యాక్టివ్గా ఉందో, ఇతర పార్టీలు ఏ రకంగా యాక్టివ్గా ఉంటున్నాయో అదే తరహాలో ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా సోషల్ మీడియాని ఎందుకు పట్టించుకోవడం లేదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ ప్రోత్సహించాలంటూ కూడా యాక్టివ్ రోల్ ప్రదర్శించాలంటూ కూడా ఇప్పటికే మోడీ సూచించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో పార్టీని ముఖ్యంగా బలోపేతం చేయాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కేవలం నగరంలో అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ఏరియాలో సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా మోడీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం జరిగింది. మరి చూడాలి, వచ్చే ఎన్నికలు ఇప్పటికే కొన్ని ఎంపీలు, కొన్ని ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో కేవలం గ్రామీణ స్థాయిలో మాత్రం ఇప్పటివరకైతే బీజేపీ ప్రాబల్యం తగ్గింది. కాబట్టి ఈసారి ఎలాగైనా గ్రామీణ స్థాయిలో గ్రామీణాలపై దృష్టి సారించాలి, గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా సీట్లు వచ్చే విధంగా చూడాలంటూ కూడా మోడీ వారందరికీ దిశానిర్దేశం చేయండి.
మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరాలని అటు దిశానిర్దేశం చేసిన పిల్లలు మరి నాయకులు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రబాబుతో పాటు ఎంపీలు ఉన్నారు, కొంతమంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, మరోవైపు బండి సంజయ్ కేంద్ర మంత్రులు సైతం ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా అందరూ కష్టపడి పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మోడీ వారందరికీ సూచించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.